కన్యా రాశి వారికి ఈ వారం చాలా బాగుంది. రాశ్యాధిపతి దశమాధిపతి అయిన బుధుడు పంచమంలో ఉన్నారు. ద్వితీయ దశమాధిపతి అయిన శుక్రుడు పంచమంలో, తృతీయ అష్టమాధిపతి అయిన కుజుడు పంచమంలో ఉన్నారు. వ్యయాధిపతి అయిన రవి పంచమంలో. 4 గ్రహాలు పంచమంలో ఉన్నాయి. సంతానం సంబంధించిన విషయాలు చక్కగా ఉంది. విదేశీ సంబంధించిన వ్యవహారాలు, ఉద్యోగ సంబంధించిన వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వస్తాయి. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం, సంతాన విషయమై ప్రయత్నం చేస్తున్న వారికి ఒక శుభవార్తను వినే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా భూ సంబంధించిన ఎప్పుడో ఇల్లు కొనాలి అనే భావన ఉంటుంది. 10 మంది 10 రకాలుగా అంటుంటారు. మీరు కొంటారా లేదంటే వెనక్కి వెళ్ళడం, 10 మంది మిమ్మల్ని వెక్కిరించడం, మీరు ఏమి చేయలేకపోవడం, ఏమి చేయరు అనడం. కానీ వాళ్ళకి తెలియదంటే మీకున్న తెలివితేటలతోటి ఏదైనా సాధించగలరు. కానీ ఒక్కొక్కసారి తర్వాత చేద్దాం, తర్వాత చూద్దాం అనే భావంతో వెళ్ళిపోతుంటారు. మీకున్న తెలివితేటలతోటి కెరియర్లోనూ పేరు ప్రఖ్యాతలు ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా సరే మంచి అవగాహనతో ముందుకు వెళ్ళడం ఉంటుంది. అయితే లాభస్థానం అంత బాగోలేదు కాబట్టి వచ్చిన ధనానికి ఖర్చు అధికంగా ఉంటుంది. ₹1కి ₹3 ఖర్చు చేస్తారు. అవసరమైనది తప్ప ఖర్చుని సేవింగ్స్ రూపాయలు పెట్టుకోవడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు చాలా వరకు బాగుందని చెప్పచ్చు. విద్య మీద దృష్టి సారిస్తారు. ముఖ్యంగా వైద్య వృత్తుల వారికి కాలం అనుకూలంగా ఉంది. విదేశీ వెళ్ళాలనుకున్న వారికి విదేశీ ప్రయత్నాలు ఇప్పటి నుంచి ప్రారంభించడం చెప్పదగినది. ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి విదేశాల్లో ఉన్నవారికి, నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ప్రయత్నాలు ప్రారంభించండి. కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకున్న స్థాయిని సాధించగలుగుతారు. ముఖ్యంగా ప్రభుత్వ రంగాల్లో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అడ్మినిస్ట్రేషన్ రంగంలో వారికి, పిహెచ్డి, హెచ్ఆర్ మేనేజ్మెంట్ ఈ రంగాల్లో వారికి అనుకూలంగా ఉంటుంది. చిరుస్థాయి వ్యాపారస్తులకు కొంత నిరాశ అని చెప్పవచ్చు. ఎవరో చెప్పిన మాటలు వినకుండా మీకు మీరుగానే వెళ్ళాలి. ఆర్భాటాలకి దూరంగా ఉండాలి. ఖర్చులు అదుపులో ఉండాలి. కాస్మెటిక్స్కి ఎక్కువగా ఖర్చు పెట్టడం, విలాసాలకి ఎక్కువగా ఖర్చు చేయడం, ఇటువంటి వాటికి ఖర్చుల విషయంలో దూరంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు సామాన్యంగా ఉండడానికి ప్రయత్నం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం కాలభైరవ అష్టకం పఠించడం, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి 8 మంగళవారాలు అభిషేకం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు ఆరెంజ్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.